నిజంగా చెప్పాలంటే ఒక సర్జరీ అయినప్పటికీ, ఏదైనప్పటికీ సో, ఆల్మోస్ట్ దాని ఇంపాక్ట్ ఒక 6 మంత్స్ వరకో, 1 ఇయర్ వరకో ఏదో ఒక రకంగా కనెక్ట్ అయ్యి ఉంటది. సో, దీస్ డాక్టర్ ఓన్లీ బెటర్ నో వాట్ ఈస్ ద కేస్ కండిషన్. సో, వీళ్ళు ఇంకొక చోటికెళ్తే ఎగ్జాక్ట్. మీరన్నట్టుగా అది ప్రాబ్లమాటిక్. మళ్ళీ అక్కడ డాక్టర్ మళ్ళీ కరెక్ట్‌గా ట్రీట్ చేసి, కరెక్ట్‌గా గైడ్ చేసే పర్సన్ ఉంటే ఓకే. ఎగ్జాక్ట్‌లీ అండి. ఇప్పుడు అదర్‌వైజ్ ఇట్ టేక్ మళ్ళీ ఇంకా అక్కడ సైకిల్. వాళ్ళది అక్కడ మీరు ఒక్క డాక్టర్ కోసం వెళ్తే వాళ్ళదొక పెద్ద టీమ్ ఉంటుంది. మీకు ఆ డాక్టర్ ప్రతిసారి కలవరు. యెస్. ఫాలో అప్ కేసెస్ యూజువల్లీ ఆర్ హ్యాండిల్డ్ బై ద టీమ్. యెస్. సో నేను ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళని మనం ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే గనుక ఐ డోంట్ థింక్ ఈవెన్ 50% పీపుల్ విల్ బి మనం సాటిస్ఫైడ్. తీసుకోవాలి యాక్చువల్‌గా అట్లా. 50% పీపుల్ కూడా దే వోంట్ గెట్ సాటిస్ఫైడ్. ఏదో ఒక రకంగా దే ఆర్ డిస్సాటిస్ఫైడ్. ఓకే. ఒకటి ట్రావెల్. ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు. హర్నియా పేషెంట్స్ యూజువల్లీ ఓల్డ్ ఏజ్‌లో హ్మ్. వస్తుంటారు. వాళ్ళని పట్టుకొని ట్రావెల్ మేము కార్‌లోనే పోతున్నాం. ఈవెన్ దాట్ 3 అవర్స్ కార్‌లో కూర్చొని వెళ్ళాలంటే ఇట్స్ బిగ్ టాస్క్ కదా! అంతే. అదే మనం ఇక్కడ అంటే రెగ్యులర్‌గా వి ఆర్ అవైలబుల్ 24/7 ఆన్ కాల్. ఎనీ టైమ్ వి ఆర్ అవైలబుల్. ఆ యుటిలైజేషన్ తెలిస్తే అంటే ఆఫ్‌కోర్స్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు. అంటే కొంతమంది డిస్సాటిస్ఫైడ్. ఎవరికో ఏదో అయినందువల్ల దే విల్ థింక్ దట్ ఇక్కడ అంతే. కష్టం విల్ గో టు కష్టం హైదరాబాద్. వెళ్ళిపోతాం. వాళ్ళ కండిషన్స్ ఏంటి కండిషన్స్ నోటీస్ ఏంటని చేయరు. చూసుకోరు. ఏదో అయిపోయింది కాబట్టి ఇక్కడ కష్టం ఇంకా నిజామాబాద్‌లో చేయించుకోవద్దు అని వాళ్ళకి ఒక మైండ్ సెట్ పెట్టుకోవడం వల్ల ఆఫ్ ఏదో కోర్స్. అయిపోయింది అని చెప్పి మనం అందరి మీద అదే చేయలేము. ఎక్కడో యెస్. రోడ్ మీద యాక్సిడెంట్ అవుతుందని చెప్పి మనం రోడ్ మీద నడవకుండా ఉండలేము కదా! ఎగ్జాక్ట్‌లీ.